శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వాళ్ళు నక్కతోక తొక్కినట్టే మీ జీవితంలోకి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన ఒక వ్యక్తి వచ్చేసాడు. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీ జీవితంలో 100% ఇలాగే జరగబోతూ ఉంది. అయితే ఇంతకు వృశ్చిక రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు ఎటువంటి పరిణామాలు అనేవి చూస్తారు, మీ జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతూ ఉన్నాడు అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోను మీరు చివరి దాకా చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్లకు బంధాలు అనుబంధాల మీద అధికమైనటువంటి ప్రీతి. ఏదైనా ఒక సందర్భంలో ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళను గనక మేలు చేస్తే ఆ మేలు చేసిన వ్యక్తులను వీళ్ళ జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోరు. వీళ్లకు కొత్త వాళ్ళు ఎంతమంది పరిచయం అయినా కానీ పాత బంధుత్వాలను కానీ పాత స్నేహితులను కానీ వీళ్ళైతే ఎప్పటికీ కూడా మర్చిపోరు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కూడా వృశ్చిక రాశి వ్యక్తులు తమ జీవితంలో కొత్త విజయాలు అనేవి సాధించడం కోసం ఎంతగానో ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటారు. అలాగే క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఏదైనా ఒక పనిని చేయాలి అని అనుకున్న తర్వాత దానిని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధించే తీరుతారు. ఆ పనులను ఎప్పుడు కూడా ఆపరు. ఇక తాము పడుతున్నటువంటి బాధను కష్టాన్ని ఎవరితోని కూడా పంచుకోవడానికి ఈ వృశ్చిక రాశి వ్యక్తులు అస్సలు కూడా ఇష్టపడరు. అలాగే వీరికి ఏదైనా ఇబ్బంది కలిగితే తమ మనస్సులోనే దాచుకుంటారు. అంతేకాకుండా ఇతరులతోని కొంచెం సేపు మాట్లాడిన వారి బాధని అర్థం చేసుకొని దానిని పరిష్కరించేటటువంటి విధంగా ప్రయత్నాలనేవి చేస్తూనే ఉంటారు. అంతేకాకుండా వృశ్చిక రాశి వ్యక్తులకు బంధువులు అంటే ఇష్టం ఎక్కువ. బంధువుల కోసం అలాగే స్నేహితుల కోసం వీళ్ళు నమ్మిన వాళ్ళ కోసం ఈ రాశి వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వృశ్చిక రాశి వ్యక్తులు నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారు. ఇక ఈ రాశి వాళ్లకు తమ శత్రువుల మీద విజయం అనేది సాధిస్తారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్లకు దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వాళ్లకు అనారోగ్య సమస్యలు అనేవి రావడం కూడా చాలా తక్కువనే ఉంటాయి. ఎందుకు అని అంటే ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యం పట్ల వీళ్లకు శ్రద్ధ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు ఆసక్తికరమైనటువంటి ఫలితాలు అనేవి ఎదురు కాబోతూ ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకు అని అంటే గ్రహాల యొక్క స్థితిగతులలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఈ మార్పుల వలన వీళ్లకు రాబోయే రోజులలో ఊహించినటువంటి కొన్ని సంఘటనలు అనేవి ఎదురు కాబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వ్యక్తులకు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో మార్పులు అనేవి ఈ సమయంలో పొందబోతున్నారు. ముఖ్యంగా మీకు ఈ కాలం అనేది చాలా అనుకూలంగా మారబోతూ ఉందనే చెప్పుకోవాలి. శక్తి సామర్థ్యాలు అనేవి మీలో అధికంగా పెరుగుతాయి. మీరైతే గమనించుకుంటారు, మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఇదివరకు చాలా స్లోగా సాగేది, కానీ ఇక మీదట మీ పనులు అనేవి వేగవంతం అవ్వబోతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా మీకు మంచి ఎదుగుదల అనేది ఈ సమయంలో ఉంటుంది. మీరు చేస్తూ ఉన్న పనుల కారణంగా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్లకు కూడా నూతన అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగ నిమిత్తంగా కానీ వ్యాపారపరంగా కానీ ఈ రాశి వ్యక్తులైతే మీరు విదేశాలకు వెళ్తారు. ఇక చదువుల కోసం కూడా వీళ్లకు విదేశాలకు వెళ్ళేటటువంటి కోరిక నెరవేరబోతోంది. విదేశీయానం అనేది వృశ్చిక రాశి జీవితంలో కనిపిస్తోంది. ఇక ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మీకైతే ఈ సమయంలో మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. నూతన ఉద్యోగం అనేది మీకు పొందుతారు. ఉద్యోగస్తులకు మీతో పాటు పనిచేసే సహ ఉద్యోగులు అలాగే పై అధికారుల నుంచి కూడా మీకు మంచి మద్దతు అనేది లభిస్తుంది. అదేవిధంగా కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి మీకు అనుకూలమైన తీర్పు వచ్చే విధంగా కనిపిస్తోంది. ఇక కొన్ని పరిణామాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచబోతున్నాయి. ఇక అలాగే మీకు మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు. ఇక భాగస్వామితో మద్దతును మీరు పొందుతారు.
ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఒక శుభవార్త మీకు మేలు చేస్తోంది. ఈ రాశి వ్యక్తులకు మరింత స్థిరమైన, మరింత సంతృప్తికరమైనటువంటి, సంతోషాన్ని ఇచ్చేటటువంటి భవిష్యత్తును మీరైతే అతి త్వరలో పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా పరిశీలిస్తే గనుక ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్లకు ఈ సమయంలో డబ్బు అనేది సరైన విధంగా మీ చేతికి రాబోతూ ఉంది. తద్వారా మీకు ఉండే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఈ సమయంలో మీరు నూతన వాహనం కానీ లేదా నూతన ఇల్లు కానీ కొనుగోలు చేసుకుంటారు. ఇక గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడైతే చక్కటి లాభాలు పొందుతారు. ఇక మీ జీవితంలోకి ఈ సమయంలో ఆశించిన విధమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ఆర్థికంగా కొన్ని మార్పులు కూడా చేసుకుంటారు. మీరు పెట్టుబడుల విషయంలో కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయ మార్గాలు పెరగబోతూ ఉన్నాయి. వ్యాపారులకు ఆర్థిక లాభం పెరుగుతోంది. కాకపోతే అనవసరమైనటువంటి ఖర్చులను మీరైతే నియంత్రించుకోవాలి. ఇక మధ్యవర్తిత్వం చేయాలి అనే ఆలోచన వస్తే గనుక మీరు జాగ్రత్త వహించండి. అయితే కొన్నిసార్లు బాగా కావలసినటువంటి వాళ్లకు మధ్యవర్తిత్వం మీరు చేయడం తప్పదు. కొన్ని సందర్భాలలో ఏవైనా ఒప్పందాలపైన సంతకాలు చేయాల్సి వచ్చినా, లేదా మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చినా, లేదా వ్యాపారపరమైనటువంటి విస్తరణలో కొత్త భాగస్వామిని చేర్చుకోవాలని వచ్చినా ఏమాత్రం రిస్క్ తీసుకోకండి. 1-2 సార్లు బాగా ఆలోచించి నిపుణుల సలహా పాటించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి. వృశ్చిక రాశి వాళ్లకు ఆదాయంతో పోలిస్తే ఖర్చులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అయినా సరే అనవసరమైన ఖర్చుల జోలికి మాత్రం మీరు అస్సలు వెళ్ళకూడదు. ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి రావడం కారణంగా ఆ వ్యక్తి యొక్క ప్రభావం, అలాగే వారి యొక్క అదృష్టం మీ పట్ల ఉండబోతోంది. కొన్ని ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో రాబోతూ ఉన్నాయి. ఇది 100% పెళ్లికి సంబంధించినది కావచ్చు. ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు, అలాంటి వ్యక్తి జీవితం ఎప్పటికీ కూడా వచ్చినటువంటి స్త్రీ కానీ పురుషుడే కానీ మీ జీవిత భాగస్వామి అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే గతంలో ఉండేటటువంటి పరిచయం ప్రేమగా మారచ్చు, అది పెళ్లి వరకు దారితీయొచ్చు. ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ జీవితంలోకి వస్తున్నటువంటి వ్యక్తి కానీ, లేదా మీ ప్రేమను అంగీకరించడం కానీ, అలాగే పెళ్లికి ఒప్పుకోవడం లాంటి పరిణామాలు ఈ సమయంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీ జీవితంలో కొన్ని ఆకస్మిక మార్పులు అనేవి కలుగుతాయి. ఆ మార్పు మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. ఈ రాశి వాళ్లకు మీ యొక్క వ్యక్తిగత రహస్యాలు, వ్యాపార సంబంధమైన రహస్యాలు, అలాగే ఏమైనా అనారోగ్య సమస్యలు, ఫ్యూచర్లో మీరు తీసుకోబోయే కార్యకలాపాల గురించి ఈ సమయంలో ఎవరితో కూడా ఎప్పుడు కూడా షేర్ చేసుకోకండి. వృశ్చిక రాశి వ్యక్తులకు శివపార్వతుల యొక్క ఆరాధన అనేది మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా రానున్న రోజులలో మీ జీవితంలో వ్యతిరేక ప్రభావాలు ఎదురు కాబోతూ ఉంటే వాటి నుంచి మీరు బయటపడాలి అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పఠించండి. ప్రతి శనివారం శనిదేవుడికి ప్రదక్షిణలు చేసుకుంటే కనుక అనుకూలత పెరుగుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.